హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు దీపమ్మ టాక్స్. ఈరోజు చిలకల ద్వాదశి పూజ చేసుకుంటున్నానండి ఇంట్లోన. అది మీకు చూపిస్తాను. పొద్దున్నే 3:45కి లేసానండి. 4 o'clock లేసానండి. లేచి స్థానపానాలన్నీ కానించుకొని ఇంట్లో దీపం దూరం బంధం కాడ క్లీన్ చేసుకుని దీపం అంతా పెట్టుకున్నానండి. ఈరోజు చిలకల ద్వాదశి అని మా సైడ్ అంతా చిలకల ద్వాదశి అంటారండి. ఈరోజు తులసి కళ్యాణం చేస్తారు. నేను చేసుకున్నానండి. ఫస్ట్ తులసమ్మను శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో ఆవిడని అలంకరించుకొని, పూలతో అలంకరించుకొని, తులసి కోట ఫుల్గా జేగురుతో అలికి ముగ్గు పెట్టి, అలాగే మహావిష్ణువు రూపమైన ఉసిరి చెట్టుని తులసి మొక్కలను నాటుకొని పసుపు, కుంకుమ, గంధం ఇద్దరికి, అంటే వధువరులు కదండి, పెళ్లి చేస్తాం కాబట్టి పసుపు కుంకాలు తిలకాలు పెట్టాలి కదా అనేసి పెళ్లి బొట్టులాగా పసుపు కుంకాలు అద్ది ఇద్దరిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీ చేశానండి. తర్వాత ఉసిరికాయ దీపాలకి రెడీ చేసుకుంటున్నానండి. నేను పిండి దీపం పెట్టుకున్నాను, ఒకటి పిండి దీపం, అలాగే ఉసిరికాయ దీపం కూడా పెట్టుకున్నాను. ఉసిరికాయ దీపాలు ముందు రోజే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నొక్కదాన్ని కాబట్టి అన్ని నేనే చేసుకోవాలి. ముందు నైటే నెయ్యిలో ఒత్తులు చేసి, పువ్వొత్తులు అంటాం కదా, ఒత్తులు చేసి నానబెట్టి పెట్టుకున్నాండి. పొద్దున్న లెగ్గానే అవి అలాగే ఉసిరికాయల మీద బాగా నిలబెట్టి తెచ్చుకున్నాను బయటికి. ఒకే ఒక్క పిండి మనం చెప్తాం కదండి, ఏంటది పిండి దీపం అంటాం కదండి, చాలా ఇష్టం మహావిష్ణువు అంటారు కదా. ఈరోజు ఒకటి పెట్టుకున్నాను. నేను ఎప్పుడు కార్తీక పౌర్ణమిలో 365 వృత్తులు వెలిగిస్తాను. నాకు అప్పుడు అలవాటు అది. నేను ఈ చిలకల వయసుకు మట్టు ఉసిరికాయ దీపాలు అలాగే పిండి దీపం మట్టు వెలిగించుకుంటానండి. నాకు ఎప్పుడు నుండి అలాగే చేసుకుంటున్నాను నేను. తర్వాత పొద్దున్నే ఎవ్వరు సౌండ్ లేకుండా హ్యాపీగా పూజ చేసుకోనండి. ఎందుకంటే పిల్లల సౌండ్ కూడా లేదా, పిల్లలు కూడా పడుకొని ఉన్నారు కాబట్టి. పిల్లలు ఉంటే పిలుస్తూనే ఉంటారు, అమ్మ అమ్మ పిలుస్తూనే ఉంటారు కదండి. దానివల్ల ఆ సౌండ్ కూడా నాకు లేదు. ప్రశాంతంగా దేవుడి ధ్యానంలో పొద్దున్నే చేసుకున్న పూజ చాలా బాగుంటుందండి. అలాగే అన్నింటి దీపారాధన చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులు అన్ని దీపాలు సమర్పించానండి. అలాగే నాకు అక్కడ చిన్న శివయ్య క్యాచో ఉందండి, ఫౌంటైన్ లాగా. అది దాని మీద నుండి ఒక సాంబ్రాన్ స్టిక్ తల మీద పెడితే శివయ్య మీదకి గంగాజలం వచ్చినట్టుగా వస్తుందండి. నాకు చాలా ఇష్టం అది కొన్నింటి బాగా నేను యూజ్ చేస్తాను. దాన్ని చూసుకొని అలా కూర్చుని పోదండి పూజా రూమ్లో. నాకు అంత నచ్చింది. అది తక్కువేనండి, అది మీషోలో తీసుకున్నాను. రీసెంట్గా ఒక 10 days ముందు తీసుకున్నాను. చాలా చాలా బాగుందండి. మీకు కావాలని ట్రై చేయండి. నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను. అది చాలా బాగుందండి. అది చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది, ఎంత బాగుంది అది. తర్వాత పెళ్ళంటే ముఖ్యంగా కావాల్సినటువంటి తాలిబొట్టుని నేను పసుపు దారం కట్టి తాలిబొట్టు రెడీ చేసుకున్నాండి. అలాగే నా చేతులతోని అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి అయ్యవారికి చూపించి అమ్మవారి మెడలో పెట్టానండి. తర్వాత పువ్వులతో, పెళ్ళి అంటే పువ్వులు ఉండదు కదండి, పువ్వు అక్షింతలు అన్నీ సమర్పించి అమ్మవారిని అయ్యవారిని అలంకరించానండి. ఈ పక్కనే ఒక లేడీస్ ఉందండి. ఆవిడ పిలుస్తూనే ఉంది, డిస్టర్బెన్స్ ఉంది. ఒకే వర్షం అండి. కెమెరా కరెక్ట్గా సెట్ చేయడం అవ్వలేదు నా వల్ల. అది వల్ల కొంచెం వీడియో కొంచెం అలాగే వచ్చింది. ఫుల్గా వర్షం పడుతూనే ఉందండి. వర్షంలో నేను కొంచెం వీడియో కవరప్ చేశాను. ఏదైనా కొంచెం కరెక్ట్గా తీగిపోయినా, కొంచెం చీకటిగా ఉన్న కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, తప్పగా అనుకోకండి ఈరోజు మొత్తం. తర్వాత దేవుడికి దీపాలంతా పెట్టి దీప నైవేద్యాలను సమర్పించానండి. పొద్దున్నే చేసుకున్న పూజ చాలా బాగుంటుందండి. ఈరోజు తులసీదేవి కళ్యాణం కాబట్టి తులసీదేవికి వస్త్రం కూడా సమర్పించానండి. పూల వస్త్రం, పెళ్ళంటే పూలమాలలు కావాలి కదండి, పూమాలు కూడా ధరించానండి. వస్త్రం వెయ్యగానే ఆ కళ ఎంత బాగుందో. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి పూమాల ధరించానండి. పూమాల వేసాకే పెళ్లి కళే వచ్చింది అనుకోవచ్చు. తులసి కోటకి అంత అందంగా ఉందండి. నా తులసి కూడా చాలా అందంగా మారిపోయింది. మేబీ దేవుళ్ళు ఇక్కడే కొలువై ఉన్నారా అనిపించి అందంగా తయారు చేశాను నేను. చాలా బాగుందండి. మా వారు కూడా వచ్చి చెప్పారు, చాలా బాగుందమ్మా అని చెప్పారండి. అయిపోయిందండి. తర్వాత దేవుడికి నైవేద్యం కూడా పెట్టేసాను. నైవేద్యం ఏం లేదండి, అరటిపళ్ళు పెట్టాను, తర్వాత ఖర్జూరాలు పెట్టానండి. ఇంట్లో ప్రసాదం చేయలేదు, ఎందుకంటే పిల్లలు పడుకున్నారండి. అంటే మాకు ఇల్లు చిన్నదండి. నేను పిల్లలు లెగిస్తే కానీ నేను కిచెన్లోకి వెళ్ళలేను, అలా ఉంటుంది అనమాట. దానివల్ల పిల్లలు లెగిసినప్పుడు చేసుకోవచ్చు మరి ప్రసాదం చెప్పి నేను ఖర్జూరాలు,
అరటిపళ్ళు పెట్టేసానండి. తర్వాత తర్వాత ఇంకేమండి ముఖ్యంగా శ్రీఫలం తెలుసు కదండీ! కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి. కొబ్బరికాయ కరెక్ట్‌గా 2 చెక్కలయిందండి. మన పూజలో చిన్న చిన్న విషయాలు జరిగితే చాలా సంతోషంగా ఉంటది కదండీ! ఒకటి కొబ్బరికాయలో పువ్వొచ్చినా, లేదా కొబ్బరి కరెక్ట్‌గా 2 చెక్కలయినా సరే చాలా సంతోషంగా అనిపిస్తది. ఓకే. స్వామి నా పూజను స్వీకరించారు కదా! అని మనసులో నాకనిపిస్తదండి. అలాగే 2 పక్కల 2 పెట్టుకొని స్వామివారికి మంగళహారతి ఇచ్చుకున్నానండి. మంగళహారతి ఇచ్చుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన ముందే చేసుకున్నానండి నేను. స్వామివారికి మంగళహారతి ఇచ్చేసిన తర్వాత కోవిలికి వెళ్ళాలనుకున్నానండి. చాలా వర్షం పడింది. చాలా పెద్ద వర్షం అది. ఇంక చెప్పలేననుకున్న అంత పెద్ద వర్షం పడింది. పడిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. నా ఉసిరికాయ దీపాలు, పిండి దీపం, తులసమ్మ అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటే వర్షంలో తడుస్తూనే ఈ పూజ చేశానని చెప్పుకోవచ్చు. బట్ నాకు తెలియలేదండి వర్షం తడిచాక అంత హ్యాపీగా చేసుకున్న పూజ. ఎవ్వరు లెగలేదండి. మొత్తం సైలెంట్‌గా ఉందండి రూమ్ మొత్తం. ఇదంతా సైలెంట్‌గా ఉంది. నేను ఒక్కదాన్నే ఎందుకంటే చెన్నైలో ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవ్వలేదండి. ఇప్పుడు 15 ఉంది కదా! మనకి కార్తీక పౌర్ణమి వస్తది కదా! కార్తీక పౌర్ణమి నుండి వాళ్ళకి కార్తీకం స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే మన క్యాలెండర్, వాళ్ళ క్యాలెండర్ డిఫరెన్స్‌గా ఉంటాయండి. మనకి ముందు స్టార్ట్ అయిపోద్ది. వాళ్ళకు 15 డేస్ తర్వాత స్టార్ట్ అవుద్దనమాట. దానికోసం ఇంకా ఎవరు వాళ్ళు పూజలు చేస్తారండి. కానీ క్యాలెండర్ డిఫరెన్స్ ఉంటాయి కదా! మనవి వాళ్ళవి అని. దానివల్ల ఇంకెవరు లెగరండి. చెన్నైలో చాలా తక్కువ మందే లెగుస్తారు. ఎందుకంటే వాళ్ళు పూజింగ్ టైం డిఫరెన్స్‌గా ఉంటాయండి వాళ్ళవి. మనలాగా ఉండవు. వాళ్ళు 2 గంటలకు పూజ చేస్తారు. 3 గంటలకు పూజ చేస్తారు. ఎప్పుడు అనుకోకుంటే అప్పుడు పూజ చేస్తారు. బట్ మన కార్తీక మాసం మనకు విశేషం కదండీ! మనం పొద్దున్నే పూజ చేసుకుంటాము. నా పూజ కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి వంట పని చూసుకోవాలి కదండీ! నేను 4:00 స్టార్ట్ చేశానండి. 4:00 స్టార్ట్ చేసిన తర్వాత బిల్వ దళాలు ఇంట్లో ఉన్నాయని చెప్పి ఒక 10 నిమిషాలు అక్కడే కూర్చొని స్వామివారి అష్టోత్తరం చేసుకున్నానండి. నాకు శివాష్టోత్తరం అంటే చాలా ఇష్టమండి. నోట్లో వచ్చేస్తది. శివాష్టోత్తరం చేసుకున్న బిల్బవలం పత్రంతో స్వామివారికి అర్చన చేసుకున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని పంచాక్షరమైనా పర్వాలే. లేదంటే మనం అష్టోత్తరమైనా చేసుకోవచ్చండి. నాకు కథ అంతా చదవడం రాదండి. పైగా వర్షం వేరే పడుతుంది. మొబైల్‌లో పెట్టుకొని విందామన్నా ఆప్షన్ కూడా లేదండి. సరే ఓకే. ఈ సంవత్సరం ఇదే స్వామి అని చెప్పి స్వామికి బిల్వ దళాలతో అర్చన చేసుకున్నానండి. అర్చన అయిపోయిన తర్వాత పూజ సంపూర్ణంగా మనస్ఫూర్తిగా హ్యాపీగా చేసుకున్నానని చెప్పుకోవచ్చండి. నా పూజా విధానం ఇదండి. ఈ వీడియో చూసారా? నేను 4:00 స్టార్ట్ చేస్తే 6 కల్లా నా పూజ అంతా అయిపోయిందండి. పొద్దున్నే ఎప్పుడో తెల్లారుతుంది. పూజ అంతా ఇంకా పిండి దీపం ఇంకా ఉందండి. కొండెక్కలేదు. నా వంట పని కూడా అయిపోయిందండి అంతలోపు. ఆహ్, తర్వాత మీ అందరికి ఒక విషయం చెప్పాలండి. నా వీడియోలు చూస్తాను గానీ లైక్ చేసేది లేదు, కమెంట్ చేసేది లేదండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి కమెంట్ చేస్తే ఇంకా వీడియోలు బెటర్‌గా పెట్టగలను. ఇంట్లో కూడా పూజ చేసుకోనండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చుంటే దయచేసి కమెంట్, లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్ చేయండి ప్లీజ్. అందరికీ బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.